సత్యనారాయణ సార్, సుప్రశాంత్ మేడం, అమృత్ సార్, శ్రీనివాస్ గారు మరియు బండారు నరసింహ గారు, చెన్నయ్య గారు వీరు కలిసి దీప ప్రజ్వలన నిర్వహిస్తారు. అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా డిడిజీ గారు రమణ గారు మరి పూలమాల వేసి సత్కరిస్తారు. మొదటి స్థానాన్ని ఆక్రమించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తర్వాత సుప్రశాంతి మేడం, అమృ గారు మరియు బిఎస్ఆర్ సార్ శ్రీనివాసరావు గారు కలిసి పూలమాల వేస్తారు. ఇంకా మిగిలిన ఉద్యోగులు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎస్టీ సెల్, అదేవిధంగా సార్ మధు సార్ కూడా యూ ఆల్సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ us. చెన్నై గారు, స్మిత మీరు కూడా రావాలి. ప్లీజ్ కమ్ స్మిత, ప్లీజ్ కమ్. సీనాన్ని ఇటు చూడు. ఓకే సార్. గారి చిత్రపటానికి పూలతో అభిషేకం చేసి వారిని గౌరవించడానికి సమయం ఇది. దయచేసి అందరికీ ఒక్కొక్కరిగా వచ్చి తెలుసుకుందాం. कैमरा चिंता अहमद इधर आ जाओ तुम. कैमरा कैमरा पास हो उधर वैसा चले जाओ बोलो. वैसा चले जाओ बोलो. ఇక్కడ ఇట్లా వెళ్ళు, ఇట్లా వెళ్ళు.
పర్లేదు పర్లేదు మీలండి వెళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన బాల్య దశన అంటరానితనాన్ని ఎదుర్కొన్నారు. ఆయన వేరే పిల్లలను కలవకుండా మాట్లాడకుండా పాఠశాలలో ఒక గదిలో ఒక మూలన ఆయన కూర్చోబెట్టారు. అతను మరి ఆ నీళ్లు తాగాలి. అటువంటి పరిస్థితి మహాలో దళిత జాతుల మహాసభ జరిగింది మహారాష్ట్ర. ఆ చెరువులో ప్రవేశం లేకుండింది. అంబేద్కర్ గారి నాయకత్వంలో వేలాది. ఈ సంఘటన మహారాష్ట్రలో ఒక పెద్ద సంచలనమే సృష్టించి అంబేద్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించారో తెలుస్తుంది. 1927 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ సమసమాజం కోసం మరి తన గొప్ప మనిషి గురించి మాట్లాడటం అంటే మన వల్ల కాదు. అంటే ఎంత చెప్పినా తక్కువే. అంబేద్కర్ గారు చెప్పాలంటే ఈజ్ ఏ సోషల్ లా మేకర్ అండ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన వరల్డ్లో చాలా కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ ఉంది, కానీ కంపేరిటివ్లీ చాలా తక్కువగా అమెండ్మెంట్స్ జరిగింది మన కాన్స్టిట్యూషన్ కంపేర్ టు అదర్ కంట్రీస్లో చాలా అమెండ్మెంట్స్ జరిగాయంట. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మంచి మాట, నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే చరిత్రలో నిలుస్తావు అని చెప్పిన మంచి మాట చెప్పిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 14th ఇచ్చిన సూర్యుడు. డాక్టర్ అంబేద్కర్ గారు అత్యంత దుర్భతమైన ఘోరని ఆలోచించిన గొప్ప మొదటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని నిర్మూలన కోసం అహోరాత్రులు శ్రమించిన బడుగు బలహీన వర్గాల అది ఒక రెడ్డి గారి అనే ప్లేస్లో స్కూల్ ఉంది. ఆ స్కూల్కి వెళ్తే మాకు దాదాపుగా 1/2 కిలోమీటర్ వెళ్ళాలి ఆ స్కూల్. అంటే ఎప్పుడు నేను చెప్పేది అంటే కొంచెం విపక్షతే ఉండేది, కానీ మాతో పాటు అందరి పిల్లలు చదువుకునే మాతో పాటు తిరిగేవాళ్ళు. కానీ వాటర్ కోసం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాటర్ కావాలంటే మా దగ్గర ఒక వెల్లు లేదు. ఆ వెల్లులో వాటర్ ఊరికి పోతూనే ఉంటాయి, కానీ అక్కడ తీసుకొని తాగేదానికి మాకు లేదు, హక్కు లేదు. కానీ మేము ఎవరైనా ఆ వాటర్ తీసుకోవడానికి ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర తీసుకొని దోక్షితులతో ఇంటినే తాగాలి. అటువంటి అనుభవం కూడా నేను సెలెక్ట్ చేసినాను. చాలా ఒకప్పుడు ఏదైనా ఇప్పుడు మా ఊరు ఉంది, ఆ ఊరిలోని మేము పోవాలంటే ఒక అగ్రహారంలోనే వెళ్ళాలి. ఆ వెళ్ళాలి అంటే మేము వెళ్ళాలా అంటే వాళ్ళు చూసినప్పుడు కానీ వాళ్ళు ఏమని అనుకుంటారేమో భయంగా వెళ్ళేవాళ్ళు. ఆల్రెడీ జేపీ గారు మొత్తం చెప్పేశారు. నాకు 2 ముక్కలు పెట్టుకున్నాను, అది కూడా అనిపించింది. పోరాటానికి ఫలితమే మనం పొందిన. I am standing before you to to speech on this occasion. We all are gathered here to celebrate the birth anniversary of one of the greatest visionary leader of our nation. Shining example of how determination, intellect, and moral courage can overcome even the most offensive circumstances. Born into a society marked by రాష్ట్ర అంబేద్కర్ గారి ఏంటిలాగా అనిపిస్తుంది. కానీ ఒక మహానుభావుడు 135 సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తి గురించి ఇలా ఇక్కడ జరుపుకున్నట్టుగానే
దేశమంతా ఇంత గ్రాండ్గా జరుపుకుంటుందంటే ఆ మహానుభావుడు ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత సొసైటీ కోసం పోరాడి ఉంటాడు, ఎంత మంచి పేరు సంపాదించి ఉంటే ఇంతమంది. మామూలుగా అయితే ఎవరి పనులు చేసుకుంటాము, నాకేంటి లేని నా పని నేను చూసుకుంటాను అట్లా పోతూ ఉంటాము. కానీ ఎన్ని బాధలు అనుభవించి ఎన్ని రిస్ట్రిక్షన్స్ను ఎదుర్కొని ఎంతో సొసైటీలో ఆయన పక్కన పెట్టినప్పటికీ కూడా తన వంతు విద్యను అభ్యసించి ఆ విద్య ద్వారా అనేకమైనటువంటి ధైర్యాన్ని సంపాదించుకొని అనేక మంది మహానుభావులను ఎదిరించి సమానంగా ధైర్యంగా ఎట్లా జరుగుతున్నామంటే మహానుభావులు అంటారు. వాళ్ళు అవధూతలుగా పుట్టారు, కొంతమంది పురుషులు పుట్టారు అవదేశం కోసం వాళ్ళు పడే తపనకు నిజంగా జోహార్ చేస్తున్నాం. మరి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఇది ఇవాళ చెన్నై కావచ్చు, రేపు ఇంకొక ఆయన కావచ్చు, ఇంటికి రిపేర్ అయిపోయినంత మాత్రం మారిపోయేటువంటి ఇట్లా ఉంది సమాజం అని చెప్పడానికి. అదేవిధంగా తనకు all governments, all non-human nations has explained every aspect of today's significance. So, and the ideology of Dr. Ambedkar. So now, the most important thing what we have to remember today is that just not only having some education, it's how it is to be transformed and reach it, how to reach there. Every person who is involved. That's an important aspect of Dr. Ambedkar. So now, as a part of the implementation of the ideologies or the teachings of Dr. Ambedkar, all governments are now implementing those policies only, everywhere, any aspect. So we are now doing, governments are now doing. So for that we have this duty that we have to go forward and take all the aspects into our personal and see that the ideas given by Dr. Ambedkar. పరమప్యూజ్ భారతరత్న బోధిసత్వ రాజ్యాంగ శిల్పి సాంఘిక సంస్కర్త విద్యావేత్త బహుముఖ ప్రజాశాలి ప్రముఖ భారతీయ ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ మహానేత అంటరానితనం మరియు కుల ఆఖండు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి సామాజిక రాజకీయ హక్కుల కోసం మహర్నిశలు పాటుపడిన మహాయోధుడు ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా సంఘ సంస్కర్తగా విజ్ఞాన యోధుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన బాబాసాహెబ్ గారి 135వ జయంతి దేశమంతటా జరుపుకుంటారు. బాబాసాహెబ్ గారి చేసిన మంచి పనుల గురించి దేశమంతటా ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా జ్ఞాపకాలతో ఆయన జ్ఞాపకాన్ని ముందుకు తీసుకెళ్తూ మనం తీసుకెళ్ళాలని నిజమైన మనం ఇచ్చే గౌరవం అని మనం చూస్తున్నాం. సో 35వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ రెస్పెక్టెడ్ డీడీజీ ముందుగా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలంటే ఈరోజు ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. మీరు గూగుల్ సెర్చ్ చేసినా లేదంటే దాన్ని పాలనలో తెస్తున్నారు. అది మనం చూస్తున్నాం. రాజకీయ నాయకులు అయితే ఏంటి, తన వర్గం వారు అయితే ఏంటి, అలాగే ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అందరూ దానికి మనకి ప్రూఫ్స్ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఏంటి, అలాగే పార్లమెంట్ భవన్ ముందు యొక్క అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఏంటి, ఇలా ఎన్నో ఇప్పుడు ఆయన గురించి మనం చెప్పుకుంటా పోతే బహుశా ఎన్ని రోజులైనా సరిపో. అయితే
ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఒకటి, ఆచరణలో ఎంతమంది తీసుకొచ్చారు, దాన్ని ఎంతమంది అమలు పరుస్తున్నారు. మనం కూడా ఒక బాధ్యతారహితమైన ఎంప్లాయీగానో లేదా ఆయన వారసుగా మనం ఆలోచించాలి. నేను రైజనింగ్ ఆఫీస్గా చేశాను. అయితే ఉండడం, అందులో నన్ను లైజనింగ్ ఆఫీసర్ అనేది నాకు చేతిలో ఒక పూలకత్తి ఇచ్చినట్టే, దాని అవసరం కూడా రాదు. ఆయన మనకి అంబేద్కర్ ఎన్నో వరాలు ఇస్తే సార్ మనకు కూడా అడగకుండా మన మన ఎంటీఎస్ స్టాఫ్కి గుర్తించి, అది కూడా మన బాధ్యతే కదా. మరి మనం ఏం చేస్తున్నాం? మన వంతు ఏదో 14th ఏప్రిల్ నువ్వు పడ్డ కష్టాలు నువ్వు చెప్పుకొచ్చావు. ఆ కష్టాలు నీ వర్గము, నీ సమాజం, నీ దగ్గరలో ఉన్న నీ బంధువు, నువ్వు పడ్డ బాధలకి ఎంతో కొంత ఉపశమనం. అయ్యో మనకొచ్చి మనం ఎంత చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రతి ఒక్కరూ కుల వివక్ష ఉండకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలి. అది కదా కావాల్సింది మనకి. మనం ముందుకు వెళ్ళాలి అంటే మన దేశము, మన రాష్ట్రము, మన గ్రామము, మన వీధి ఇవన్నీ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని ముఖ్యమైన మంచి కాదు, ఇంకో 100 సంవత్సరాలైనా ఎప్పుడు ఆయన మన మనసులోనే ఉంటారు. బడుగు బలహీన వర్గాలే కాదు, అందరి యొక్క హృదయాల్లో ఉంటారు. ఎందుకంటే ఆయన రచించిన రాజ్యాంగం అలాంటిది. సో ఎవరు మర్చిపోలేదు, మర్చిపోకూడదని కోరుకుంటూ అందరికీ జై హింద్. ఏప్రిల్ నెల నిజంగా సోషల్ రిఫార్మర్స్ మంత్ అని మనం అనుకోవచ్చాము. మహాత్మా ఫూలే, బాబు జగ్జీవన్, బాబాసాహెబ్ వీళ్ళందరూ బర్త్డేస్ ఏప్రిల్ నెలలో ఒక వారంలో రావడం అనేది యాదృచ్ఛికం కావచ్చు, కానీ దాని ఎఫెక్ట్స్ ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగా అనుభవిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అందరూ చాలా విషయాలు చాలా అందరికీ తెలుసు, కానీ ప్రతిసారి అంబేద్కరిజం మీద కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ కానీ వెరీ సీనియర్స్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. మేము ఒక 4-5 రోజుల క్రితం ఈరోజు టెలికాస్ట్ అవుతుంది, ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది. ఆ ప్రోగ్రాంలో వచ్చిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడితే ఎన్నో విషయాలు తెలిసాయి. చాలా అంటే ఇంత చదువుకుంటున్నాం, ఎవరేరు ఇన్ని చదువుతున్నాం, ఇన్ని పేపర్స్లో చదువుతుంటాం, కానీ ఏదో తెలియని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటే నిజంగా అంత గ్రేట్ పర్సనాలిటీ అని అనిపిస్తూ ఉంటుంది. రానియకుండా ఆయన ఎక్కడో గుమ్మం అవతల కూర్చోబెట్టి చదువుతున్న స్టేజ్ దగ్గర నుండి ఎంత పైకి వచ్చారో అదంతా ఫిల్మ్స్ డివిజన్ డాక్యుమెంటరీలో చాలా బాగా చూపించారు. అంటే నేను ఎందుకంటే అవన్నీ చెప్తున్నాను, ఇది ఆ బద్దులై ఆ రాజ్యాంగంలో ఇప్పుడు కనీసం సార్ ఒక ఆఫీసర్స్ ఇచ్చినా దట్ ఈస్ విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ లిమిట్స్. ఇవాళ ఏంటంటే రాజ్యాంగాన్ని ఆయన ఏ రాజ్యాంగాన్ని అయితే నిర్వహించడంలో ప్రధాన పాత్ర వహించారు. ఆ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయి వరకు వ్యక్తిగతంగా మనం దాన్ని పాటించడానికి ఎంతవరకు తోడ్పడుతున్నాం అనేది. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన అసోసియేషన్ పుట్టిన బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని దేశవ్యాప్తంగా వాడవాడలో జరుపుకుంటున్నాము. ఆ మహనీయుడు ఆయన గొప్పతనాన్ని, ఆయన బహుముఖ సేవలను, ఆయన విశిష్ట కృషిని ఒకసారి అందరూ గుర్తు చేసుకుంటున్నాము. మన దేశంలో పుట్టిన అతి గొప్ప మహనీయుల్లో ఒకరుగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఒక అంటే ఆయన చిన్నప్పుడు ఎంత వివక్ష ఎదుర్కొన్నా, ఎంత ఇబ్బందులు పడినా కూడా తను రాజ్యాంగం రచన జరిగే టైంలో, ఆ సమయంలో అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ అందరూ ఈ భారతాన్ని సుఖ సంతోషాలతో వర్తిల్లాలని
అనే ఆకాంక్షతోటి ఆయన రాజ్యాంగ రచనను ముందుకు తీసుకెళ్ళారు. ఆయన రచించిన అంటే రాజ్యాంగ నిర్మాతగా ఆయన ద్వారా వచ్చిన సౌభ్రాతృత్వం ఈ సూత్రాల ఆధారంగా ఆయన రాజ్యాన్ని రచించారు. ఇప్పటికీ కూడా ఈ బీటీసీ రమేష్ సార్ మాట్లాడే ముందు ఒక 2 మాటలు నేను మాట్లాడాలని నేను కొద్దిగా అన్న గురజాడ సూత్రి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎంతమంది మనకుంటున్న దానిలో కొంత భాగాన్ని పేదవారికి లేదా మనకంటే తక్కువ స్థాయిలో ఉంటున్న వారికి ఉపయోగకరంగా మరి మన దానిలో కొంత భాగాన్ని ఇస్తుంటున్నాం అనేది మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికారులకి అందరికీ ప్రత్యేక స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రెజెన్స్ హియర్. బిఫోర్ నా ఇంట్రడక్షన్ ముందు జస్ట్ ఐ వైడ్ అవుట్ ఈ స్టడీ ప్రియాంబుల్ ఆల్టుగెదర్ అని ఒక ఓకే. We the people of India having solemnly resolved to constitute India into a sovereign socialist secular democratic republic and to secure to all its citizens justice social economic and political liberty of thought, expressions of belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. We take oath to abide by the Constitution of India. Thank you very much. మన ఈ ఫంక్షన్ మన మన ఆఫీస్లో ఇంత ఆనందంగా ఇంత సంతోషదాయకంగా జరుపుకోవడానికి కారణమైన ప్రతి ఒక్క సభ్యులకి ప్రత్యేక కృతజ్ఞతలు. చాలా చక్కగా అందరూ మంచిగా చెప్పారు. ఇమీడియట్గా మనం గుర్తుంచాల్సింది 2 మెయిన్ పాయింట్స్, బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ జస్టిస్, ఈ సోషల్ జస్టిస్కి అతను తీసుకొచ్చిన వెరీ స్మాల్ పాయింట్. ఐ ఫీల్ ఇట్స్ వెరీ స్మాల్ పాయింట్. దానికన్నా చాలా ఎక్కువ ఉన్నాయి. పర్సనాలిటీ అండ్ సోషలిస్ట్, జూరిస్ట్, అమౌంగ్ అబోవ్ ఆల్ రిఫార్మర్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఆయన ఉన్నాయి గుర్తించుకుంటారు. ఆ ఎడ్యుకేషన్కి ఆయన ఇచ్చినది మన నెక్స్ట్ జనరేషన్కి మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. మనం వారికి కనీసం ఒక 10% అయినా ఎడ్యుకేషన్కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత గురించి ఆయన ఈరోజు వచ్చారు. కానీ అందులో ఎన్నో విషయాలు మనం ఆలోచించలేని విషయాలు చాలా ఆయన అడాప్ట్ చేశారు. గురించి అందరూ చెప్తాం, అందరూ ఈయన అదే అది చేశారు ఇచ్చేసారు. బట్ సో మెనీ అదర్ థింగ్స్ ఆర్ దేర్ హూస్ విజనరీస్లో నుంచి భాగంగా అవి కొన్ని ఇంప్లిమెంట్ అయినవి, కొన్ని లాలో తీసుకొచ్చాయి, కొన్ని తీసినవి కూడా చాలా ఉన్నాయి. ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో రావాల్సి వచ్చింది. మనకి సంబంధించింది లేబర్ లా కూడా అతని కంట్రిబ్యూషన్ ఇస్ ఎక్స్ట్రా. ఇది సో కాల్డ్ మనం ఆఫీస్ అవర్స్ 12 hours నుంచి 8 hours తీసుకొచ్చిన ఆయన, ఓపెన్గా చెప్పచ్చు 8 hours తీసుకొచ్చిన ఆయన. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ అన్నది కూడా అక్కడ నుంచి వచ్చింది. వేజెస్ మన సోకాల్ మన ఫ్రెండ్స్ దేర్ ప్లస్ మినిమం వేజెస్ ఎంత ఉండాలి అక్కడ నుంచి వాళ్ళకి ఈ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ యాక్ట్ అలాంటివన్నీ ఎమర్జ్ అయ్యేవి ఇక్కడ నుంచి. సో జస్టిస్ అనేది అందరికీ ఉండాలి అన్నది అక్కడి నుంచి యాజ్ ఎ లేబర్ లా పరంగా వచ్చింది. అవన్నీ ఓటీలు ఉండేవి అప్పుడు, ఓటీ అవి కూడా అక్కడి నుంచి వచ్చింది. సో వాట్ ఐ విల్ సే దట్ ఈ ఆఫీస్ వాతావరణంలో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఒక సమాజానికి ఎంత అయితే అతను ఆలోచించారో అప్లిఫ్టింగ్ ఆఫ్ నేషన్కి కావాల్సిన ప్రభుత్వ విధి విధానాల గురించి కూడా చాలా డీప్గా ఆయన స్టడీ చేసి దానికి తగ్గట్టుగా పాలసీస్ అండ్
code of conducts and so many rules and regulations got framed. Important point which we have to write. Equality అంటే మన కలిగి మన ఎవరైనా సరే fairness and respect toti, irrespective of their background, we have to give respect and fairness. This is the way we have to adopt in our in our office environment. The same thing will percolate to society, then automatically it will percolate to nation. He adopted what he taught people. Equality, integrity, that is transparency and honesty. Encouraging knowledge and include everybody. ఇది డిపార్ట్మెంట్ వైజ్గా మన డీడీజీ గారు ఆల్రెడీ దాన్ని అడాప్ట్ చేసుకుని మనందరికి కూడా మార్గదర్శకులుగా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ఒక నాయకులుగా, ప్రతి ఒక్కరు కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు దూరదర్శన్ అని చెప్పగానే దే కెన్ సీ ఎ లీడర్ ఇన్ యూ. ఒక లీడర్ మీలో చూస్తుంటారు. దూరదర్శన్ అనగానే వాళ్ళకు ప్రత్యేకమైన అభిమానం. వాళ్ళకు ఒకవేళ దూరదర్శన్ అనగానే అవుట్డేట్ అని కొంతమంది అనుకోవచ్చు, కానీ ఇంటెలెక్చువల్స్ ఆర్ స్టిల్ వాచింగ్ అండ్ దే హ్యావ్ ద వ్యూయర్షిప్ ఆఫ్ దూరదర్శన్. దూరదర్శన్కి ఇంటిగ్రిటీ ఉంది. అయితే మన వంతు కర్తవ్యాన్ని మనం ఏ విధంగా నెరవేర్చాలనేది మనం ఓత్ ద్వారా కూడా మనం ప్లేట్స్ ద్వారా మనం తెలియపరిచి ఉంటున్నాం. నేషనల్ లీడర్గా ఉంటున్న డీడీజీ గారిని మరి అభినందిస్తూ, మరి ఈ అవకాశాన్ని ఇవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చి ఉంటున్న సంస్థ కూడా నేను అభినందన తెలియజేస్తూ, చివరిగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాల్సిందిగా బండారు నరసింహ గారు మాట్లాడాల్సిందిగా ఆయనకు సమయాన్ని ఇస్తుంటున్నా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. మేము టీడీసీ గారికి, హెచ్ఓడి గారికి, అమృత సార్ గారికి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కలిసి ఇంత ఘనంగా, ఇంత విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను. మెయిన్ కెమెరా చూడండి. రైట్. ఒకసారి సార్ అందరు సీరియస్గా చెప్పండి సార్. స్మైల్ సార్. స్మైల్ సార్. చేయాలని కోరుకుంటున్నాం.